ఉన్నీలే. నిన్నటి దినంలో జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో చాలా బాధాకరమైన సంఘటన. వారి కుటుంబాలకు అందరికీ దేవుడు శక్తినివ్వాలని, అలాగే చనిపోయిన వారికి మేము హృదయపూర్వకంగా మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. వారికి ప్రభుత్వం ప్రకటించినటువంటి 25 లక్షలు ఏదైతే ఉందో అది కాకుండా 25 లక్షలతో పాటు ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వారి అర్హత తగ్గట్టు తిరుమలలో ఒక ఉద్యోగం ఇచ్చి ఈ పాపాన్ని కడుక్కోవాలని నేను ప్రభుత్వాన్ని అలాగే టీటీడీని వేడుకుంటున్నా. వీళ్ళకి చేయగలిగింది అంతకన్నా ఏం లేదు. ఇచ్చిన డబ్బులు ప్రాణానికి వెళ్ళగట్టలేవు. కాబట్టి ఏ దైవ సన్నిధులు అయితే వాళ్ళు ప్రాణాన్ని వదిలారో ఆ దైవ సన్నిధిలో సేవ కోసమే వాళ్ళు వచ్చారు, ఆ దేవుడి కోసమే వచ్చారు. కాబట్టి ఆ దైవ సన్నిధిలో వారికి నిత్యం సేవ చేసుకునే అవకాశం ఇది టీటీడీలో ఉద్యోగము ఇవ్వాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు ఇంకా జరగకుండా ఇప్పుడు జరిగినటువంటివి వాటి దృష్టిలో పెట్టుకొని ఇంకా మునుముందు కూడా ఎలాంటి సంఘటనలు జరగచ్చో కొద్ది ముందుగానే ప్రీ ప్లాన్ గా చేసుకొని ఎక్కడైతే మనము క్రౌడ్ ని గ్యాదర్ చేస్తున్నామో అక్కడ సరైనటువంటి చర్యలు తీసుకోవాలని మిమ్మల్ని వేడుకుంటున్నా. మొత్తానికి జరిగిందంతా ఒక చాలా బాధాకరం. ఒక హిందువుగా, ఒక భక్తుడిగా, వెంకటేశ్వర భక్తుడిగా ఇది ఎంతో బాధపడాల్సినటువంటి రోజు. ఇది వైకుంఠ దర్శనం కోసం వచ్చి క్యూ లైన్ లో టికెట్ల కోసం నిలబడి ఆ వైకుంఠం సన్నిధికి చేరుకోవడం చాలా బాధాకరమైన విషయం. ఆయన దర్శనం లేకుండానే వీళ్ళు చేరుకోవడం, ఈ కండక్టర్లు ఈ సంఘటనలు ఇంకా మీదట జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని, ఇంకా మీదట ఏ గుడిలోనూ ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా పుష్కరాలు కావచ్చు, నెక్స్ట్ జరిగే అన్నింటిలో కావచ్చు, ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాంటి సంఘటన దృష్టిలో పెట్టుకొని దీనికి తగినటువంటి చర్యలు ముందుగానే తీసుకోవాలని నేను ఆ ఏడుకొండల సన్నిధి చెంత ప్రాధాయపడుతున్నా. గోవిందా గోవిందా. ఈరోజు స్థానికులుగా పద్మావతి పార్క్ దగ్గర జరిగిన సంఘటన నిన్న జరిగింది, చాలా దురదృష్టకరం. నిన్న జనము గుమిగూడినప్పుడు, పొద్దున గుమిగూడినప్పుడే మధ్యాహ్నం ఒక 2-4 గంటల నుంచే టోకన్లు ఇచ్చి అందరికీ లైన్లలో పంపించేస్తుంటే ఇంతటి దుర్ఘటన జరిగి ఉండేది కాదు. ఇంకొకటి, ఇంతమంది బోర్డు మెంబర్లు ఉన్నారు గోవిందా, 30 మంది. ఈ 10 స్థానాలకి ముగ్గురు బోర్డు మెంబర్లను పెట్టి అజమాయిషి పర్యవేక్షకులుగా ఉండుంటే అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసి ఉంటారు. ఒక్క భానుప్రకాష్ రెడ్డి గారు తప్పితే వేరే ఎవ్వరు ఎక్కడా కనపడలేదు నిన్న పర్యవేక్షణలో. ఒక్కరు ఏం చేయగలరు? చైర్మన్ గారు, ఆయన ఒక బోర్డు మెంబర్, ఇద్దరు ఏం చేయలేరు కదా. ఇంతమంది ఉన్నారు కదా, 30 మంది బోర్డు మెంబర్లు ఇచ్చారు కదా. 30 మందిలో తలా ముగ్గురు ఒక్కొక్క చోట ఉండుంటే ఎంత పర్యవేక్షణ ఉండేది, ఎంత కరెక్ట్గా జరిగి ఉండేది. కాబట్టి జరిగింది దురదృష్టకరం. మా మృతులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియదు. నిన్న జరిగిన సంఘటన ఏంటి, మనకి తిరుపతిలో ఎప్పటికి కూడా గుర్తుండిపోయేటట్టు ఉంది. ఇలాంటి సంఘటనలు జరగకుండా మరియు ఓసారి రిపీట్ కాకుండా ఖచ్చితంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది ఏదైతే ఉందో వైకుంఠ ఏకాదశి, వైకుంఠ సర్వదర్శనం అనేది మనకు సంవత్సరానికి ఒకసారి జరిగే సన్నివేశం. ప్రతి ఒక్కరికి తెలుసు. వెంకటేశ్వర స్వామి అంటే ప్రపంచ దేశంలోనే చాలా పవిత్రవంతం కూడుకునింది. దీనికి మనం ముందుగానే చాలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఏదైతే రేపు అందరూ కూడా చాలా బాగా నీట్గా చేస్తుంటే ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉండేది. కానీ మనం అలాంటిది ఇంతమంది భక్తుల్ని ఒక చోట ఒక గుమ్ముకుడి కాదు, ఒక ప్లేస్ లో నిర్బంధించడం చాలా అమానుషంగా ఉంది. ఒక్కసారిగా వాళ్ళు ఏంటంటే దీని వెనకాల ఎంతటి ఘటన ఉన్నా కూడా వాళ్ళని కంప్లీట్ చర్య తీసుకొని వాళ్ళపైన చర్య తీసుకోవాలని చెప్పి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా.